కులీ కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన మానవ నిర్మిత సరస్సు హుస్సేన్ సాగర్ 1562వ సంవత్సరంలో నిర్మించిన ఈ సరస్సు 450 సంవత్సరాలకు పైబడి హైదరాబాద్ నగర జనజీవితంతో పెనవేసుకొని ఉన్నది. హైదరాబాద్ నగర సంస్కృతిలో ఒక భాగంగా హుస్సేన్ సాగర్ కనబడుతున్నది. గతంలో ఏ విధంగా ఉన్నది, వర్తమానంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో హుస్సేన్ సాగర్ ఏం కాబోతున్నదో తెలుసుకుందాం. ఇదే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. హుస్సేన్ సాగర్ మొత్తం విస్తీర్ణం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ ఉంది. ఇది కల్వలేరు అనే ఒక వాగుపైన నిర్మించారు. ఇది తాగునీటి అవసరాలు తీర్చడం దీని ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్ నగరం చుట్టుముట్టు చెరువులు ఉన్నట్టుగానే సరస్సులు ఉన్నట్టుగానే దీన్ని కూడా నగరం మధ్యలో ఇవాళ కనబడుతున్నది. కానీ నగరానికి వాస్తవానికి ఇది నగరానికి ఒక 100 సంవత్సరాల కింద 200 సంవత్సరాల కింద నగరానికి చాలా దూరంగా ఉన్న సరస్సు ఇది. అటువైపున సికింద్రాబాద్, ఇటువైపున హైదరాబాద్ రెండు నగరాలను కలుపుతూ నిర్మించిన సరస్సు ఇది. ఈ సరస్సు సంబంధించి ఒక సుమారు 1.5-2 కిలోమీటర్ల దూరం ఉన్న దీనిపైన చెరువు కట్ట కూడా ఉంది. దీనికి అనుబంధంగా 1968వ సంవత్సరంలో చెరువు కట్ట రాతి కట్టడం నిర్మించారు. చెరువు కట్ట బలంగా ఉండేందుకోసమై ఇందులోని సుమారుగా హైదరాబాదు నగరానికి చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాగుల నుంచి సుమారుగా 200 నుంచి 150 వాగులకు సంబంధించిన నీరు ఇందులోకి వస్తుంది. కానీ దాని ప్లేస్లో ఇవాళ 200 నాలాల నుంచి మురికి నాలాల నీరే హుస్సేన్ సాగర్ మొత్తం నిండిపోయింది. ఇవాళ హుస్సేన్ సాగర్ అంటే సాగునీటికి బదులుగా మురికినీటిమయంగా మారిపోయింది. కానీ ఈ ఇంత మురికినీరుగా మారింది కూడా వివిధ రకాల ఆక్రమణలకు కూడా గురైనట్టు మనకు అర్థమవుతున్నది. హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుని పెట్టిన తర్వాత 1992 సంవత్సరంలో బుద్ధుని ఇక్కడ స్థాపించిన తర్వాత దీని ఖ్యాతి అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది. బుద్ధుడు ప్రపంచానికి ఫేమస్. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఉన్న ఒక బ్రాండ్గా చార్మినార్ తర్వాత వెంటనే గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడు హైదరాబాద్ నగరానికి తలమానికంగా కనబడుతున్న హుస్సేన్ సాగర్ దీనికి సంబంధించింది ఇవాళ వర్తమానంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడున్న హుస్సేన్ సాగర్ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఇందులో వాస్తవంగా 1960ల తర్వాత హుస్సేన్ సాగర్ మొత్తం వ్యవస్థనే మారిపోయింది. నీరు కలుషితం కావడం ప్రధానంగా ప్రారంభమైంది. అక్కడి నుంచే మురికి నాలాల నుంచి, అంటే హైదరాబాద్ నగర జనాభా పెరుగుతున్న కొద్దీ ఇందులోకి వస్తున్న మురికి నాలాల నీరు కూడా పెరుగుతూ వచ్చింది. డ్రైనేజ్ వాటర్ పెరుగుతూ వచ్చింది. 1960ల తర్వాత ఇందులో పారిశ్రామికకు సంబంధించిన పారిశ్రామిక వ్యర్థాలు కూడా ఇందులో చాలా భారీ ఎత్తున కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్కి సంబంధించింది ఇవాళ మనం చూస్తున్నది ప్రస్తుతం మనం చూస్తున్న హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇది. అక్కడ తూముల నిర్మాణం చూస్తే కనుక చాలా శాస్త్రీయంగా నిర్మాణం చేసిన తూముల నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. అటువైపున ఉన్నాయి, ఇటువైపున మా హోటల్ మ్యారేట్ వైపు ఉన్నది, సికింద్రాబాద్ వైపు ఉన్నది అలుగు, అంటే నీరు బయటికి వెళ్ళిపోవడానికి చెరువు నిండిన తర్వాత నీరు బయటికి వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ మనకు ఇందులో ఉంది. అయితే ఇందులో నుంచి వెళ్తున్న నీరు సరాసరి మూసీ నదిలోకి వెళ్తుంది. ఒకప్పుడు ఈ చెరువు నిర్మించినప్పుడు 1562వ సంవత్సరంలో చెరువు నిర్మాణం జరిగినప్పుడు సరిపడా నీరు రాని కారణంగా దీనికి మూసీ నదికి అనుసంధానం చేశారు. అంటే మూసీ నదికి ఉన్న ఉపనదులు, ఆ వాగులు, వంకలన్నీ కూడా ఆ నీరు ఇక్కడికి వచ్చే విధంగా ఒక సైంటిఫిక్ మెజర్మెంట్ కూడా తీసుకొని ఇందులోకి నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వచ్చిన నీరు చెరువు నిండిపోయిన తర్వాత పెద్ద 4 తూములు ఉన్నాయి. ఆ తూములను కాకుండా అంటే వ్యవసాయానికి, తాగునీరుకు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, సికింద్రాబాద్ నగరానికి తాగునీరు అవసరాలు తీర్చేందుకోసం ఏర్పాటు చేసిన తూముల వ్యవస్థ ఉంది. చెరువు నిండిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన అలుగు వ్యవస్థ కూడా భారీ ఎత్తున ఉంది. అంటే ఈ సరస్సు నిర్మాణం ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా నీరు ఏ స్థాయిలో బయటికి వెళ్ళిపోతున్న దానికి అలిగే ఒక ఉదాహరణ. సుమారుగా 12 ఉన్నాయి రంధ్రాలు, స్లూయిస్, వాటి ద్వారా అది నీరు బయటికి వెళ్ళిపోయే ఏర్పాటు కూడా చేస్తున్నారు. 24 చదరపు కిలోమీటర్లు ఉన్న హుస్సేన్ సాగర్ ఇవాళ అది సుమారుగా అది 10 నుంచి 15 చదరపు కిలోమీటర్ల పరిధిలోకి ఇంకా కుంచుకుపోతున్నది. రాను దాని పరిధి కూడా తగ్గుతూ ఉన్నది. అంటే అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరానికే, తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇది. ఇంకా దీనికి సంబంధించిన ఆక్రమణలు ఏ విధంగా ఉన్నాయి, ఇందులోకి వస్తున్న మురికి నీరు ఏ విధంగా ఉంది, ఇందులోకి వస్తున్న చెదారం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో హుస్సేన్ సాగర్ పరిణామం, ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నదో ఇంకా కొంత తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది రేస్ బోటింగ్. నిజంగా రేస్ బోటింగ్ కూడా ఇంత మురికి నీళ్ళల్లో నడుపుతున్నారు. మురికి నీళ్ళలోనే వాళ్ళు క్రీడాకారులు ఇందులోనే పాల్గొంటున్నారు. ఈ బోటింగ్కి సంబంధించింది జాతీయంగా, అంతర్జాతీయంగా హుస్సేన్ సాగర్ గురించి క్రీడాకారులు ఏమనుకుంటున్నారో, జాతీయ స్థాయిలో ఎలాంటి చర్చ జరుగుతుంది, క్రీడాకారులు ఇక్కడ రేస్ బోటింగ్ చేస్తున్న వాళ్ళు హుస్సేన్ సాగర్ ఎట్లా ఉండేది, ఎట్లా ఉండాలనుకుంటున్నారు,
దీని భవిష్యత్తుకు సంబంధించింది ఇక్కడ రేస్ బోటింగ్ సంబంధించిన శిక్షకులు నిర్వాహకులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏం పెడతారు మీ పేరు? నా పేరు కృష్ణారావు, వాటర్ స్పోర్ట్స్ కోచ్. నేను పోలీస్ టీం కోచ్గా చేస్తూ ఉన్నా ప్రజెంట్ వచ్చేసి. ఇది అంతా బాగుంది కానీ వాటర్దే కొంత ప్రాబ్లం ఉంది. క్రీడాకారులు దీంట్లో యాక్చువల్ స్పోర్ట్స్మెన్స్ ఈ వాటర్లో పడితే కొంత ఎలర్జీ కూడా వస్తుంది. ఈ వాటర్ నుంచి వాటర్ చాలా పొల్యూట్ అయిపోయింది. ఈ వాటర్ను కొంచెం క్లీన్ చేసేసి చుట్టుపక్కల ఈ పాలిథిన్ కవర్లు ఇవి మన గుర్రపు డెక్క ఇదంతా చాలా విపరీతంగా ఉంది. పాలిథిన్ కవర్లు అయితే టూ మచ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ రేస్ బోట్లకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కొంత క్లీన్ చేసి నీట్గా చేస్తే ఇది మన భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇంతకుముందు అయినాయి, ఇప్పుడు అవ్వడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సిటీ టోటల్గా వచ్చేసి ఇండియాలో మంచి లేక్ అంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ సెంటర్లో ఉండడం వల్ల క్రీడాకారులు కూడా ఆసక్తి చూపించి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ వాటర్ను చూసి పేరెంట్స్ పంపించట్లేదు పిల్లల్ని. దగ్గర ఇక్కడ వచ్చేసి ఒకటి ఈఎంఈ క్లబ్బు, ఆర్టిలరీ క్లబ్బు, పోలీసు అండ్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ ఇండియన్ క్యాంప్, రోయింగ్ ఇండియన్ క్యాంప్ కూడా ఇక్కడే నడుస్తాం సార్. ఏకంగా ప్రతి ఏటా ఇందులో 23,000 టన్నుల చెత్తా చెదారం ఇందులో పేర్కొని పోతుందట. ఇది తొలగించడం కోసమే సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రయత్నం చేసి తప్ప హుస్సేన్ సాగర్ అది శుద్ధి అయ్యే ఛాన్సు లేదనే ఒక అభిప్రాయం ఉన్నది. హుస్సేన్ సాగర్కు నీళ్లు తీసుకొస్తున్న ప్రధానమైన నాలాల్లో ఇది ఒకటి. కానీ ఇవాళ ఇది కేవలం మురికి నీరును డ్రైనేజ్ వాటర్ను తీసుకొస్తున్న నాలాగా మనకు కనపడుతున్నది. వివిధ పికెట్ ప్రాంతం, దీన్ని పికెట్ నాలా అంటారు. పికెట్ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా ఈ నాలా ద్వారానే వచ్చి హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోతాయి. ఏ స్థాయిలో ఇక్కడ చెత్తా చెదారం పేరుకొని పోయిందో మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వందల వేల సంఖ్యలో కవర్లు పడిపోయి ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల టన్నుల చెత్తా చెదారం ఇక్కడనే బయటకు వచ్చే వాతావరణం మనం చూస్తున్నాం. ఇక్కడ చెత్తా చెదారం పేరుకొని ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్లకుండా కొన్ని గేట్ల లాంటివి కూడా జాలి, ఒకటి ఇనుప జాలి ఏర్పాటు చేశారు. అంటే చెత్తా చెదారం డైరెక్ట్ నేరుగా హుస్సేన్ సాగర్లోకి వెళ్లకుండా కేవలం నీరు మాత్రమే వెళ్ళి ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వచ్చి ఆగిపోయింది. దాన్ని కాదని కూడా నీళ్లు వేగం వచ్చినప్పుడు ప్రవాహం బలంగా వచ్చినప్పుడు ఇవి దాటుకొని కూడా చెత్తా చెదారం నేరుగా హుస్సేన్ సాగర్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అంటే ఒక నాల మనం చూస్తున్నది, ఇట్లాంటి నాలాలు 2-3 నాలాలు ఉన్నాయి హుస్సేన్ సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చేవి. ఇవి 1930, 1920 ప్రాంతంలో ఇక్కడ నుంచి వివిధ వాగుల నుంచి శ్రేష్టమైన వర్షపు నీరు ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోయేది. ఆ వెళ్ళిపోతున్న వాగు ఇవాళ మొత్తం మురికి నీరునే మోసుకొని వస్తున్నది. ఆ మురికిమయంగా హుస్సేన్ సాగర్ మారిపోతున్నది. అంటే ఇటువైపున సంజీవయ్య పార్క్ ఉంది. ఆ పార్కు ఒత్తిడి కూడా కొంత ఉంది. పార్కు ఒత్తిడి కొంత, ఇక్కడ నుంచి వస్తున్న చెత్తా చెదారం కొంత, అందులో పేరుకుపోయిన ఒండ్రు మట్టి సిల్ట్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్ ప్రభావాన్ని, హుస్సేన్ సాగర్ లోతును కూడా తగ్గిస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఈ వస్తున్న చెత్తా చెదారం మొత్తం కూడా అడుగు భాగానికి అది పేరుకొనిపోయినట్టుగా మనకు అర్థమవుతున్నది. దీనికి సంబంధించి ఇక్కడ చెత్తా చెదారానికి సంబంధించింది కూడా అంటే ఈ చెత్తా చెదారం తొలగింపు కార్యక్రమం జరుగుతున్నది. కానీ ఈ వస్తున్న చెత్త ప్రవాహానికి, వస్తున్న చెత్త వేగానికి తొలగిస్తున్న దానికి ఎక్కడ పొంతన లేదు. ఒక 10 క్వింటాల చెత్త తొలగించే వరకు అది ఒక 100-200 క్వింటాల చెత్తా చెదారం హుస్సేన్ సాగర్లోకి వచ్చి పడిపోతున్నది. ఇక్కడ దీనికి సంబంధించింది కూడా అంటే ఈ చెత్తా చెదారానికి పికెట్ ప్రాంతానికి సంబంధించిన మొత్తం ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఒకవేళ వర్షం వస్తే కనుక వర్షపు నీళ్ళతో పాటుగా దాన్ని మించిన డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వస్తూ ఉన్నది. ఆ వంతెన, రైలు వెళ్తున్న ఆ వంతెన కింద భాగం, వెనుక భాగాన్ని చూస్తున్న ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వివిధ రకాల హోటళ్ళు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించింది, ఇండ్లకు సంబంధించింది అన్ని రకాల వ్యర్థాలు ఇక్కడ నుంచే ఇటువైపు నుంచి ఇక్కడికి హుస్సేన్ సాగర్లోకి వస్తాయి. ఇటు నుంచే హుస్సేన్ సాగర్లో కలిసిపోతాయి. ఏం పేరు నీ పేరు? బాబు సార్ నా పేరు. బాబు, బట్టలు ఉతుకుతున్నా మరి తెల్లగా అవుతున్నాయి కదా? అవుతున్నాయి, కెమికల్ వాటర్గా తెల్లగానే అవుతున్నాయి. ఎన్నేళ్ళకి ఉతుకుతున్నావు ఇక్కడ? దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ ఉతుకోవాలి. చెరువుల కింద తీసేసినప్పటి నుంచి ఇక్కడనే ఉతుకుతున్నాం. 20 సంవత్సరాలు ఉతుకోవాలి. ఇంతకుముందు హుస్సేన్ సాగర్ చెరువులు ఉతికేది. 70 సంవత్సరాల కూడా మా అయ్య ఉతుకొచ్చిండు. మా అయ్య తరము, మా పిల్లలము ఈడ ఉతుకుతున్నాం. ఇప్పుడు అది తీస్తామంటారు, చెత్త తీస్తామంటారు కానీ తొలగించట్లేదు. ఎప్పుడో ఒక్కసారి వస్తారు, నెలకోసారి వస్తారు, తీస్తారు, అంతే వెళ్ళిపోతారు. ఒక్కసారి ఫ్లో ఎక్కువ అయిన కొద్దీ మొత్తం చెరువులో కలిసిపోతుంది. ఏ టైంలో ఎక్కువ చెత్త ఇక్కడికి? డైలీ వస్తూనే ఉంటుంది చెత్త, డైలీ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏం తీయట్లేదు, పట్టించుకోరు, వచ్చి చూస్తారు, వెళ్తారు, అంతే. మీరు చెప్పిన చాలాసార్లు సందర్భాల్లో వాళ్ళు వచ్చి చూసిన సందర్భాలని, మేము చెప్పిన సందర్భాలని సార్ తీయట్లేదు. వాళ్ళు నెలకోసారి వస్తారు, తీస్తారు, అంతే. ఎక్కడుందంటే లోపం? ప్రభుత్వం లోపము, పనిచేసే యంత్రాంగం లోపం, మన ప్రజలకు కూడా లోపమే ఉన్నది సార్. మనం కూడా చెత్త దానిలో వేయకుండా, నాలలో వేయకుండా చెత్త డబ్బాలు వేసి చెత్త బయటికి ఇస్తే అయిపోతుంది. నాలలో పడేయడం వల్ల ఇప్పుడు మొత్తం చెత్త వేరుకుపోతుంది. ప్రజలలో కూడా, మనలో కూడా లోపం ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితులు ఇప్పుడు మన దాంట్లో కూడా లోపం ఉంది. మనం ఇంట్లో
పోగైన చెత్త మొత్తం తీసుకొచ్చి నల్లలలో పడేసేసరికి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. అప్పుడు తాగేవాళ్ళంట, వాళ్ళు బియ్యం పెట్టుకునే వాళ్ళంట ఈ నీళ్ళతోనే బియ్యం పెట్టుకునే వాళ్ళంట. ఈ బియ్యం ఓడగోసి తాగేదంట. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి చెప్పా ఎట్లా? అప్పుడు మా అత్త మామ ఉండేటప్పుడు అక్కడ చెర్లు ఉతికేటప్పుడు అండుకుందురట నీళ్ళు, దొబ్బాకు అటు ఇటు అని ఆ నీళ్ళు తీసుకొని అన్నం గిట్లా అండుకుందురట. ఇప్పుడు దొబ్బాకు ఉండే సారు, ఇదంతా కొట్టుకరాలేదు కదా, కాగితాలు ఇవన్నీ రాలేవు, కాలు దొబ్బాకే ఉండే. ఆ దొబ్బాకు కింద తెల్లగా ఉండుట్లా అవి బియ్యం పెట్టుకుందురట చెరుకు పొట్టు వేసుకొని. ఆ నీళ్ళే తాగుదురంట. ఇప్పుడు ఆ నీళ్ళు ఇక ఇవి చెత్త రాకుండా వేస్తే అట్లయితాయి. హుస్సేన్ సాగర్ పరిధి, దీని నీటి నిల్వ ప్రాంతం మొత్తం కూడా నానాటికి తగ్గిపోతున్న దానికి మనకు ఉదాహరణ ఇక్కడ పార్కుల నిర్మాణం. సంజీవయ్య పార్క్ ఉంది, ఇక్కడ పీవీ ఘాట్ ఉంది. దీనికి ఆనుకొని ఒకవేళ కనుక ఉంటే వీటిని కాదని కూడా ఇక్కడ నుంచి రోడ్డు అంటే సుమారుగా ఒక 4 లైన్ల రోడ్డు నిర్మాణం ఇక్కడ నుంచి జరుగుతున్నట్టు మనకు అర్థమవుతున్నది. అంటే ఇంత మేరకు విస్తీర్ణంలో 24 చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ హుస్సేన్ సాగర్లో ఇంత పెద్ద రోడ్డు నిర్మాణం, ఒక సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర నిర్మాణం, చదరపు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అంటే ఇంత మేరకు ఇది చెరువు కుంచుకుపోయినట్లే. అంటే ఒక దగ్గర కాకుండా ఇది మొత్తం చెరువు చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల్లో ఈ పరిధి మొత్తం కూడా కుంచుకుపోయినట్లే. దీనికి తోడుగా నెక్లెస్ రోడ్డు కూడా, నెక్లెస్ రోడ్డు రాత్రిపూట చూడడానికి అందం ఉండొచ్చునేమో కానీ హుస్సేన్ సాగర్ పరిధిని తగ్గించిన నెక్లెస్ రోడ్డు కూడా ఉంది. నెక్లెస్ రోడ్డు, ఆ రోడ్డు నిర్మించిన ప్రాంతం మొత్తం కూడా చెరువు పూడుకొని పోవడానికి ప్రధానమైన కారణం ఏంటో మనకు అర్థమవుతున్నది. హుస్సేన్ సాగర్ పరిధి నానాటికి తగ్గిపోవడానికి అంటే రోడ్డు నిర్మాణాలు, పార్కులు ఇవన్నీ కూడా హుస్సేన్ సాగర్ పరిధిని, దీని పరిమితి విధిస్తున్నాయి హుస్సేన్ సాగర్ దీనికి. అందుకోసమనే వస్తున్న నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతున్నది. దాంతోపాటుగా చెత్తా చెదారం కూడా వేగంగా రావడానికి, నాలాల నుంచి వేగంగా రావడానికి కూడా కారణం అవుతున్నది. చివరి ప్రాంతాల్లో ఉంటే కనుక చెత్తా చెదారం ఈజీగా తొలగించే అవకాశం ఉండేది. దానికి తోడుగా ఈ ఆక్రమణలు కూడా, అటువైపున రోడ్డు రవాణా, ఇటువైపున రైలు రవాణా, ఇన్ని రవాణా వ్యవస్థలు మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టుముట్టు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన, ఇంత సుందర దృశ్యాన్ని కూడా ఆక్రమణలతోనే దీన్ని మొత్తం కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ చెరువు అంటే సుమారుగా ఒక 20 to 30% మొత్తం కూడా హుస్సేన్ సాగర్ చెరువుని, ఆ చెరువులో పూడిక మొత్తం పేర్కొని పోయింది. సిల్టుకు తోడుగా రోడ్డు నిర్మాణాలు, వివిధ రకాలైన గృహ నిర్మాణాలు కావచ్చు, లేదా లేక్స్ సంబంధించిన హోటళ్ళు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు, ఇవన్నీ నిర్మించిన కారణంగా హుస్సేన్ సాగర్ మొత్తానికి తగ్గిపోతున్నది. హుస్సేన్ సాగర్కు నీళ్లు తీసుకొస్తున్న మరో నాలా ఇది. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా వస్తుంది. అక్కడ మురుగు అంటే ఆ నీరు, నురుగతో ఉన్న నీరు వెళ్ళిపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. అంటే ఇది మొత్తం పారిశ్రామిక వాడల నుంచి వస్తున్న ప్రధానమైన వ్యర్థాల నుంచి, ఈ నాల నుంచే, ఇందులో నుంచే కలుషితాలు మొత్తం, ఇండస్ట్రియల్ కలుషితాలు, వివిధ రసాయన పదార్థాలకు సంబంధించిన నీరు మొత్తం కూడా ఇక్కడ నుంచే పోతుంది. దీనివలన 2 రకాలైన ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి. ఒకటి, ఇక్కడ బోటింగ్ చేస్తున్న వాళ్ళకు వివిధ రకాల చర్మవ్యాధులు రావడానికి కారణమవుతున్నది. రెండవది, ఇందులో ఉన్న చేపలు కానీ ఇతర పక్షులు, నీటి ఆధారంగా జీవించే పక్షులు చనిపోవడానికి కూడా ఇది ప్రధానమైన కారణంగా మనకు అర్థమవుతున్నది. అంటే ఈ మొత్తం గడిచిన ఒక 50-60 సంవత్సరాల కాలంలో వ్యర్థాలను తీసుకుని వస్తున్న నాళాలలో ఇది ప్రధానమైంది. ఈ నాల నుంచి వస్తున్న వ్యర్థాలే మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం రసాయనాల మయం చేసి పడేసింది. ఇక్కడ ఇందులో ఉన్న పశుపక్షాదులు, అదేవిధంగా చేపలు ఇందులో జీవించే పరిస్థితి లేదు. వందల సంఖ్యలో పక్షులు, ఈ నీళ్లు తాగినటువంటి వివిధ రకాల పావురాలు కానీ ఇతర రకాల పక్షులు కూడా చనిపోతున్నాయంటే ఈ నీళ్లు కూడా ఒక కారణం. అంటే పారిశ్రామిక వ్యర్థాలు తీసుకొస్తున్న వాటిల్లో ఇది ఒకటి. దీంతో పాటుగా దీనికి ఎక్కడెక్కడైతే ఈ నీరు పారిశ్రామిక వ్యర్థాలను అక్కడ మొత్తం కూడా గ్రీనరీ ఉంది, ఇదంతా కూడా గుర్రపు డెక్క, ఇతర రకాలైన చెత్త చెదారము, ఆ పిచ్చి మొక్కలు మొలిచి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది నిజంగానే ఇవన్నీ కూడా నీళ్ల పైన ఉన్న అవన్నీ కూడా ఆ నీళ్ల పైన మొలిచిన ఈ గడ్డి, చెట్లు, చెదారం ఇదంతా కూడా అంటే ఏ స్థాయిలో ఇక్కడ చెత్త పేర్కొని పోయింది, ఏ స్థాయిలో ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఇక్కడ జరగడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది సుమారుగా ఒక 20 నుంచి 30 ఎకరాల మేర మొత్తమే ఇది మొత్తం గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీ మొత్తం కూడా అంతమందం అంటే సుమారుగా ఒక 3.5-4 ఫీట్ల మేరకు ఇక్కడ చెత్త పేరుకుపోయినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఈ స్థాయిలో చెత్త ఉందంటే ఇది ఏ మేరకు, ఏ స్థాయిలో హుస్సేన్ సాగర్ను కలుషితం చేస్తాం మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిపైనే ఆక్రమణదారులు దీనిపైనే మట్టి వేసేసి దీన్ని మొత్తం కూడా ఆక్రమిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అందుకే హుస్సేన్ సాగర్ వెనుక పక్క మొత్తం కూడా రిసార్ట్లు, వివిధ రకాల హోటళ్ళు, చిన్న చిన్న పార్కులు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ పారిశ్రామిక వేస్టేజ్తో పాటుగా ఆక్రమణలు కూడా ఈ హుస్సేన్ సాగర్ మొత్తాన్ని కూడా దీని పరిధిని తగ్గిస్తున్నాయి. అలా దిగి చెత్త తీయాలి, మళ్ళీ మోయాలి. ఎన్ని ఏళ్ళకి వెళ్ళి తీస్తున్నారు చెత్త? 10 ఏళ్ళ కానీ తీస్తాను. రోజు వస్తున్నావు దీనికి? రోజు డైలు చెత్త దేనికైనా తీయాలి, మొయ్యాలి. మళ్ళీ బయటికి గడ్డకు ట్రాక్టర్ 20 రోజులు మోసుకుపోతారు. ఎంత వెళ్తుంది రోజు?
వెళ్తుంది బాగానే వెళ్తుంది అంటే ఎంత ట్రాక్టర్కి వెళ్తుందా? వెళ్తుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు అచ్చమ్మ. అచ్చమ్మ. ఏ ఊరు తల్లి? అది మైబాద్ వరంగల్. వరంగల్ జిల్లా మైబాద్ మీ ఎంతమంది వచ్చారు? అందరూ బాగానే ఉన్నాం, చాలా మంది ఉన్నాం, పోతున్నారు మా వాళ్ళు చాలా మంది. అదే చెత్త దీనికైనా వచ్చారా మీరు? 10 ఏళ్ళకి వెళ్ళి చెత్తనే తీస్తున్నావు? చెత్త చెత్త తీస్తావు. ఎంత తీస్తారు కూలి? 150, 250. అప్పుడు 150 ఇచ్చింది, ఇప్పుడు 250. 10 ఏళ్ళ కింద 150 ఇచ్చిందా? 250 ఇస్తున్నారా? 100 కూడా తీసినాం, 100 కూడా తీసినప్పుడు మేము 100, 120, 130. ఇప్పుడు 250 పెరిగినాయి. నా పేరు నాగరాజ్. నేను చిన్నప్పుడు ఇక్కడ బేగంపేటలో ఉంటాను. నేను చిన్నప్పుడు హుస్సేన్ సాగర్లో ఈత కొట్టాను. నేను మంచినీళ్ళు కింద ఏముందో అంత క్లియర్గా కనిపించేది. అటువంటి దీంట్లో ఫ్యాక్టరీ వాటర్ అవన్నీ వదిలేసి నెక్లెస్ రోడ్ అని చెప్పి మొత్తం దీనికి మట్టి పోసేసి చుట్టూ చేసేసి దీన్ని మొత్తం చిన్న చేసేస్తున్నారు. పక్కనే హోటల్స్ కట్టేసి ఆ ప్లాజా, పీపుల్ ప్లాజా అని అదని మొత్తం దాన్ని రోజు రోజు చిన్నగా చేసేస్తున్నారు దాన్ని మొత్తం టోటల్గా. ఒకప్పుడు ఇది ఎంత పరిశుభ్రంగా ఉన్నానంటే దీంట్లో మనుషులు ఈత కొట్టి కొంత నీళ్ళు కూడా వాడుకోవడం తీసుకెళ్ళిపోయేవాళ్ళు దీంట్లో నుంచి. అది స్వయంగా నేను చిన్నప్పుడు నా చిన్న వయసులో నేను చూసిన దీంట్లో నేను తిరిగాను. అప్పుడు హుస్సేన్ సాగర్కి ఇప్పుడు హుస్సేన్ సాగర్కి అసలు పోలిక లేదు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి నించోలేకపోతున్నాము. వినాయక నిమజ్జనంకి కూడా ఇంకేదైనా ఆల్టర్నేట్ చూడాలి తప్పితే మళ్ళీ దీంట్లోనే ఎంత పరిశుభ్రం ఎన్ని కోట్లు పెట్టినా వేస్టే. అది సంవత్సరానికి ఒకసారి దాన్ని పాడు చేసి మళ్ళీ సంవత్సరం అంతా క్లీన్ చేయడం అనేది వేస్టే. అది పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. దాంట్లో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏదో తినేసి ఇక్కడ స్టఫ్ తిని దాంట్లో పేపర్లు వేయడము, పబ్లిక్ కూడా సహకరించాలి దీన్ని నీట్ చేయడానికి. ఈత కొట్టిన నాగరాజు, చిన్నప్పుడు ఈత కొట్టిన నాగరాజు ఈ చెరువును చూసి ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ చెరువును చూస్తే ఇక్కడ రాగానే అది గుర్తొస్తుంది. ఈ చెరువు ఎక్కడి వరకు ఉండే? ఆ ట్రాక్స్ వరకు ఉండే. ట్రాక్స్ వరకు ఉండేది. మేము చిన్నప్పుడు స్కూల్ కూడా ఎప్పుడైనా డుమ్మ కొడితే వచ్చి ఇక్కడే ఉండేది. ఇక్కడే స్పెండ్ చేసేటోళ్ళం. వచ్చి మంచి వాటర్ మేము ఈత కొట్టేసుకొని ఆడుకునేటోళ్ళం, చేపలు పట్టేటోళ్ళం. ఇందులో చేపలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. हुसैन सागर हमारी नज़र में बहुत अच्छा है। 1.5 साल से पहले जो था उससे अभी प्राकृतिक में आ गया है। अभी बहुत कुछ बदल गया है। अभी कैसा लग रहा है? अभी उससे भी 4 गुना अच्छा है। हाँ मतलब इतना गंदा है? अभी गंदा तो है लेकिन पहले से अभी बहुत कुछ सुधार हुआ है पहले सब। हाँ पहले बहुत गंदा, हाँ 1.5 साल के पहले बहुत गंदा था, अभी उसके वजह से अभी बहुत सुधार हुआ है। अभी बहुत अच्छा है। अभी कहाँ अच्छा है जी? अभी क्या नया पानी आया ना इसलिए ऐसा लग रहा है। वो तो नाला वगैरह सारा पानी इसके अंदर में डाल देते हैं। हाँ इसका नाला का व्यवस्था अलग से होना चाहिए, वो नहीं यहाँ हो रहा है। सारा नाले के पानी इसमें गिर रहा है। हाँ वो प्रॉब्लम है। बारिश का जितने भी पानी आ रहा है इसमें आना चाहिए, लेकिन नाला का पानी हुसैन सागर में आ रहा है। నా పేరు మురళీకృష్ణరాజు. నేను పంజాగుట్టలో ఉంటాను. పంజాగుట్టలో హుస్సేన్ సాగర్ హాలత్ ఎట్లా అనిపిస్తుంది? ఒక 400 సంవత్సరాల కింద తవ్విన చెరువు ఇది. తాగనీకి అని తెలిసి ఇప్పుడు తాగనీకే కాదు కనీసం ఈ రోడ్ల ఓనికే కూడా మనకు ఎంత డేంజర్ స్మెల్ అంటే ఇట్లాంటి స్మెల్ నీకు ఏడ కనిపించదు, అంత గలీజ్ అయిపోయింది. నీళ్ళు అంటే ఒకప్పుడు ఎట్లుండేదంటే ఒకప్పుడు తాగే ఇట్లా చూస్తే మన ఫేస్ కనబడుతుండే. ఇప్పుడు కనీసం ఆ దగ్గర పోయి చూడనీకే కూడా మనం చూసే పొజిషన్లో కూడా లేము. ఒకప్పుడు తాగే నీళ్ళు అంటారు. ఇది అప్పట్లో చరిత్ర హుస్సేన్ తవ్విపించినప్పట్లో అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మరీ ఘోరం అయిపోయింది. ఏమి ఇప్పుడు ప్రభుత్వమైనా మనమైనా దగ్గరుండి మనం కొంచెం మొత్తం ప్రభుత్వం మీద కాకుండా మనం పొల్యూట్ చేయకుండా మనం కొంచెం సేఫ్ చేస్తే వాళ్ళు కొంచెం సేఫ్ చేస్తారు. అంతే తప్పి మనం ప్రభుత్వం మీద వదిలేస్తాము వాళ్ళు చేస్తారంటే చాలా గలీజ్ ఉన్నది ఇప్పుడు పొజిషన్ అయితే. హుస్సేన్ సాగర్లోకి నీళ్లు వస్తున్న వాటిల్లో ఇది ఒక నాల, మొత్తం 4 నాలాలు ఉంటాయి. ఇది కూడా ఒకటి. ఇందులో నుంచి మొత్తం డ్రైనేజ్ వాటరు ఈ పంజగుట్ట ప్రాంతానికి సంబంధించిన, బేగంపేటకు సంబంధించిన, ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ ఈ చెత్త పేరుకుపోయిన కారణంగా, ఈ పార్కుల నిర్మాణం కారణంగా హుస్సేన్ సాగర్ లోతు కూడా చాలా పూడిపోయింది. ఇది మొత్తం సగటున దీనికి ఉన్నది 32.5 సంథింగ్ అడుగుల లోతు ఉండాల్సిన ఈ సరస్సు ఇది 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇప్పుడు దాంట్లో సగానికి సగంగా మనకు కనపడుతుంది, అంటే సగానికి సగం ఆక్రమణకు గురైనట్టుగా మనకు అర్థమవుతున్నది. ఈ నాల వచ్చినప్పుడు ఇది ప్రధానంగా వాగుల నుంచి వస్తున్న నాల. పంజగుట్ట పరిసర ప్రాంతాల నుంచి, అదేవిధంగా ఎర్రగడ్డ ప్రాంతాలకు సంబంధించిన వాటి నుంచి వేగంగా వస్తున్న వర్షపు నీరు ఆధారంగా ఉన్న నాల. బహుశా ఈ కల్వలేరు అనే వాగు పైన నిర్మించిన సరస్సు కాబట్టి ఇది ఈ చిన్నవి పెద్దవి వాగులు, ఈ వాగులన్నీ కూడా మూసీ నదికి ఉపనదులు. మూసీ నది కృష్ణానదికి ఉపనది. ఆ మూసీ నదికి ఉపనదులుగా ఉన్న, మూసీ నదికి నీటి వనరుగా ఉన్న ఆధారభూతమైన చిన్న పెద్ద వాగులన్నీ మొత్తం వచ్చి ఈ సరస్సులో కలుస్తాయి. ఇవాళ ఆ వాగులు మొత్తం పూడుకుపోయిన కారణంగా
వాగులు కూడా ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించిన కారణంగా ఇవాళ కేవలం అంటే ఒకప్పుడు మంచినీటి ఆధారమైన ఈ నాళాలన్నీ కూడా ఈ కాలువలన్నీ కూడా ఒకప్పుడు ఇవంతా వాగులు ఇవన్నీ ఈ వాగులు మొత్తం కూడా ఇవాళ మురికి నీరుని తీసుకొస్తున్న వాహికలుగా మురికి నీరు గొట్టాలుగా మారిపోయినాయి. బహుశా ఈ చెత్త చెదారం కొంత తొలగించిన కారణంగా ఈ ప్రాంతంలో కొంత శుద్ధి ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. అంటే చెత్త ఇందాక మనతో మాట్లాడుతూ కూడా కొంతమంది అన్నది ఈ చెత్త వేస్తూ ఉన్నారు, తొలగిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఇందులో చెత్త తొలగిస్తున్నామన్నారు. చెత్త పేరుకుపోతూనే ఉంది. ఇట్లా తీస్తే కనుక ఇదే విధంగా ఆక్రమణలు కొనసాగితే కనుక మరొక 100 ఏళ్ళైనా సరే హుస్సేన్ సాగర్ ఇట్లే ఉంటుంది. మరొక 100 ఏళ్ళైనా సరే ఈ మురికి నీరు అదేవిధంగా డ్రైనేజ్ వాటరు హుస్సేన్ సాగర్లోకి నిరంతరాయంగా వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది హుస్సేన్ సాగర్కు ఒకప్పుడు ఈ వాగు నుంచి వచ్చే ప్రధానమైన నీటి వనరున్న వాగిది. ఈ పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది, ఈ పక్కన మరొక పార్క్ ఉంది, ఈ మురికి నీరు తీసుకొస్తున్న నాలా ఉంది. ఇది హుస్సేన్ సాగర్ ఎట్లా ఉంది, హుస్సేన్ సాగర్ ఎట్లా ఆక్రమణకు గురైందన్న దానికి ఈ పార్కును ఆనుకునే నెక్లెస్ రోడ్ ఉంది. ఇది రాత్రిపూట చూస్తే కనుక హారంలాగా మెడలో వేసుకునే హారంలాగా కనిపిస్తుంది. కానీ హుస్సేన్ సాగర్ పాలట ఇది వాస్తవానికి ఇది ఉరితాడే. ఇది మనం వేసుకోవడానికి మన ఆనందాని కోసం వేసుకున్నా లేదా కార్లు వేగంగా వెళ్ళడానికి మోటార్ వాహనాలు వేగంగా వెళ్ళడానికి వేసుకున్న రహదారి ఉంది. కానీ ఆ రహదారి మొత్తం హుస్సేన్ సాగర్ను పూడ్చిపెడతలో ఒక కీలక భాగమైంది. సుమారుగా 1.5-2 కిలోమీటర్ల మేర మొత్తం అంత దూరంలో 1 ఎకరన్నర వెడల్పులో చెరువు పూడ్చివేశారంటే ఎన్ని ఎకరాల భూమి ఈ పూడ్చివేత గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఎకరాల భూమి హుస్సేన్ సాగర్ కోల్పోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్కి సంబంధించిన గణేష్ నిమజ్జనాలు సుమారుగా 23 నుంచి 30 వేల విగ్రహాల నిమజ్జనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్లో వేసిన వినాయకులను తొలగింపు కార్యక్రమం, చెత్త తొలగింపు కార్యక్రమం జరుగుతున్నది. కన్నా సిల్టును బయటికి ఎత్తేసే డియూసి మెషిన్స్ ఇవి, దాంతోపాటుగా ఉన్న ఇనుమును ఇతర సామాగ్రిని బయటికి తీసేస్తున్నారు. అంటే ఇందులో వేస్తున్న మొత్తం హుస్సేన్ సాగర్లో అటువైపున ఇటువైపున చెరువు కట్టపైన చెరువు వెనుక భాగంలో వేస్తున్న విగ్రహాల సంఖ్య ప్రతి ఏటా 23 నుంచి 30 వేల విగ్రహాలు ఇందులో నిమజ్జనం అవుతూ ఉన్నాయి. తీసివేత కార్యక్రమం కూడా చెత్త తొలగింపు కూడా వెనువెంటనే జరిగిపోతున్నది. అయితే ఇందులో చూస్తే కనుక సుమారుగా ప్రతి ఏటా కేవలము వినాయక నిమజ్జన సందర్భంగానే 23,000 టన్నుల చెత్త ఇందులో హుస్సేన్ సాగర్లో పేర్కొనిపోతుంది. ఇది కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి సుమారుగా 1000 టన్నుల చెత్త వివిధ రూపాల్లో హుస్సేన్ సాగర్లోకి వస్తుందని ఒక అంచనా ఉంది. ఈ మొత్తం చూసుకుంటే కనుక 1901 సంవత్సరంలో హైదరాబాదు నగర జనాభా సుమారుగా 5 లక్షలు, 1950 నాటికల్లా హైదరాబాదు జనాభా 10 లక్షలు, 1990 నాటికల్లా హైదరాబాదు జనాభా 28 లక్షలు, 2011 నాటికల్లా ఇది 80 నుంచి 90 లక్షలకు వచ్చింది. ఇవాళ హైదరాబాద్ నగర జనాభా 1 కోటికి పైగా ఉంది. అంటే ఇంత జనాభాకు సంబంధించిన ఇందులో ఒక 60 నుంచి 70 లక్షల మందికి సంబంధించిన చెత్త చెదారము మురికి నీరు మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వస్తున్న హుస్సేన్ సాగర్లో ఇక్కడ మనం చూస్తున్న బుద్ధ విగ్రహం ఇది. ఈ బుద్ధ విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇది ప్రపంచంలో ఉన్న ప్రత్యేకతల్లో ఇది ఒకటి. ఒక మానవ నిర్మిత సరస్సు మధ్య ఉన్న ఏకైక విగ్రహం ఇది. బుద్ధుడు పుట్టిన దేశంలో బౌద్ధ మతం విస్తరించిన దేశాల్లో ఎక్కడ కూడా ఈ స్థాయిలో ప్రాపగండా కానీ ఈ స్థాయిలో బుద్ధుని నిర్మించిన ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వగలిగిన వ్యక్తిని చూపించిన ప్రదేశం మరొకట్లేదు. కేవలం అది హైదరాబాద్ నగరానికి, అది హుస్సేన్ సాగర్కు మాత్రమే సాధ్యమైంది. ఇవాళ చూస్తున్న ఈ హుస్సేన్ సాగర్ మొత్తం విస్తీర్ణము ఇది 5,000 ఎకరాలు. ఈ 5,000 ఎకరాలు అంటే కనుచూపు మేర నీళ్ళే ఉండేవి. కానీ ఇవాళ కనుచూపు మేర చెత్త కనిపిస్తుంది, ఎక్కడ చూసినా ఆక్రమణ కనిపిస్తుంది. ఈ చెత్త చెదారం లేకుంటే కనుక ఒక రోమ్ నగరాన్ని, ఒక లండన్ నగరాన్ని హైదరాబాదు తలపించే విధంగా ఉంటుంది. ఇంతమైన సుందర మానవ నిర్మిత సరస్సు ప్రపంచంలో ఎక్కడ లేదు. దీన్ని కాపాడుకోవాల్సింది, ఈ సరస్సును శుభ్రం చేసుకోవాల్సింది చరిత్ర మనకిచ్చిన ఒక ఆనవాలు ఇది, చరిత్ర మనకిచ్చిన ఒక వారసత్వం ఇది. 450 ఏండ్ల కింద నిర్మించిన ఈ సరస్సు 2 నగరాల మధ్య, ఉభయ నగరాల మధ్య వారధిగా ఉన్నది. ఉభయ నగరాలకు సంస్కృతికి ఒక వారధిగా ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్న ఎక్కడి వాళ్ళు వచ్చినా సరే నగరం తనలో ఇముడ్చుకునేది. ఇది నగరం హైదరాబాద్ నగరం మెడలో ఇది ఒక మణిహారం లాంటిది. ఇంత అద్భుతమైన నగరానికి సంబంధించిన ఈ సరస్సుకు సంబంధించిన చెత్త తొలగింపు ఇవాళ వేగంగా జరుగుతుంది. ఇక్కడ మన కొంతమంది ఇక్కడ చెత్త తీసే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఏం పేరు బ్రదర్ మీ పేరు? సార్ నా పేరు సాగర్ సార్, డిఎస్సి ఆపరేటర్ని. ఈ పడ్డ విగ్రహాలన్నీ తీసేసి ఒడ్డుకేస్తుంటాం సార్. ఆ ఒడ్డు నుంచి లేబర్ కొంచెం సరి చేసి పెడతారు. అటు నుంచి జేసీబీలతో టిప్పర్ లోడింగ్ జరుగుతుంది. లోడింగ్ డైరెక్ట్ డంపింగ్ ఆడికి జరుగుతుంది. ఇది కాకుండా ఇతర చెత్త తీయట్లేదా? అది డైలీ పర్పస్ డైలీ జరుగుతుంటుంది. అది దగ్గర 60-70 మందిని పెట్టే డైలీ చేస్తారు. ఇది సపరేట్ 200 మెంబర్స్తో చేస్తారు. అది డైలీ వైజ్ అక్కడ జరుగుతూనే ఉంటుంది సార్. అది అటువైపు చేస్తున్నారు సంజీవయ్య పార్క్ నుంచి
పోలీస్ బుద్ధభవన్ రోడ్లో మొత్తం అక్కడ అటువైపు ఉన్నారు సార్. ఈ చెత్త జనం కూడా చెత్త చాలా చేస్తారు సార్. సంచులు పత్రి అవి చాలా చేస్తారు. వద్దని చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ ఎవరు వినరు సార్, చేస్తుంటారు. జనం కొంచెం సహకరిస్తే ఈ హుస్సేన్ సార్ కొంచెం సాగర్ హుస్సేన్ సాగర్ను శుభ్రం చేస్తున్నప్పుడు చెత్త తీసేసినప్పుడు నీకేమనిపిస్తుంది? బస్తాలు వేస్తుంటారు. అది వర్షం వచ్చినప్పుడు ఆ నాలాల నుంచి విపరీతంగా వస్తుంటారు సార్. ఆ నాలాల నుండి వచ్చినప్పుడు అయితే ఇంకా తట్టుకోలేము వాసనకి. అది 3-4 డేస్లో కంప్లీట్ చేస్తాం. నా వర్షం పడ్డ ప్రతిసారి ఆ నాలాలో ఉన్నది మొత్తం హుస్సేన్ సాగర్లో కొట్టుకొస్తుంది సార్. అవి వచ్చింది 3-4 రోజులు కంప్లీట్ చేసాక అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు స్మెల్ వస్తూనే ఉంటుంది. నా పేరు ఆకాష్ సార్, हिंदी बोलते हैं। कैसा लगता है हुसैन सागर पहले से थोड़ा अच्छा है, बहुत सारे फिल्टर हम लोग HMDA फिल्टर लगाया, उसके बाद थोड़ा पानी में भी थोड़ा कलर चेंज हुआ। पहले तो एकदम बास मारता था, यहाँ जीसीबी में ठहरना बोले तो भी दिक्कत था, लेकिन अभी थोड़ा पानी थोड़ा साफ़ हुआ। बड़ा फिल्टर लगा रहा है, बड़ा पाइपलाइन लगा के ड्रेनेज लाइन पूरा डिवाइड कर दिया। हुसैन सागर का जो भी कचरा पानी आ रहा था वो पूरा डिवाइड कर दिया। अभी बारिश ज़्यादा हो गया तो थोड़ा कचरा बाहर से आ रहा है। ज़्यादा प्रॉब्लम क्या है, पब्लिक जो है पूरा कचरा वो थैला पूरा लेके आके आप देख सकते हैं पूरा डंपिंग इस पर ही कर रहा है। अगर पब्लिक को थोड़ा कि हुसैन सागर को अच्छा रखना, अच्छा देखना बोल के अगर दिल में आ गया तो ऊपर डस्टबिन है, डस्टबिन में पूरा कचरा फेंक सकते हैं, लेकिन पानी में क्यों फेंकना? पानी सबके लिए जीवन जैसा है, तो पानी को बचाने के लिए पब्लिक को भी थोड़ा सोचना पड़ेगा कि हुसैन सागर में कचरा नहीं फेंकना। నా పేరు రాజు, డీఎస్ ఆపరేటర్ని. హుస్సేన్ సాగర్లో పనిచేసి నేను దగ్గర 6 ఇయర్స్ అవుతుంది. కాకపోతే నేను వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్లో చాలా చెత్త ఉండేది. అంతకుముందు క్లీన్ ఉండేవాళ్ళని ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పారు. నేను కూడా ఇంతకుముందు నేను చూడడానికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండేది. తర్వాత ఈ హుస్సేన్ సాగర్లో ఈ విగ్రహాల వల్ల కానీ ప్లాస్టిక్ వల్ల కానీ చాలా వాసన ఎక్కువ వస్తుంది. ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా ఏమంటుండ్రంటే ఈ హుస్సేన్ సాగర్ వాసన వస్తుందని వాళ్ళు అనేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చారే మేము ఇక్కడ పని చేస్తున్నాం, వాళ్ళు ఏమో హుస్సేన్ సాగర్ ఏం క్లీన్ ఉంచుతుండ్రా మీరు అని మమ్మల్నే తిడతారు. కంపల్సరీ అట్లా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మాకు బాధ అనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు చాలా చెత్త విపరీతమైన గుట్టలుగా ఉండేది. మిషన్లు వచ్చిన కాడికి కొన్ని వేల లారీలు తీసినాం చెత్త, కొన్ని వేలు, ఇంకా లెక్కలేదు. డే నైట్ మేము 24 గంటలు చెత్త గురించి పనిచేసినాం. సార్ నా పేరు రామచంద్రము, HMD చేయబట్టి 2000 నుంచి జాయిన్ అయినాను. ఇక్కడ ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతతో నేను అట్లా వచ్చినప్పుడు చూస్తాను సార్, చాలా బాగుండేది. ఇలా నీళ్ళు తాగడానికి వచ్చేటట్టు అట్లా బాగుండేది. ఇప్పుడు వినాయకులు అనేది ఎట్లా అంటే ఒక్కరి మించి ఒకరు, ఏంటంటే మీ వినాయకుడు పెద్దగా ఉందా అంటే లేదా ఇంకా పెద్దగా ఉండాలని అట్లా పోటీల మీద వాళ్ళు పెద్ద వినాయకులు ఇట్లా తయారు చేసి వేయడం జరుగుతున్నది. హుస్సేన్ సాగర్ చెరువు కట్టకు ట్యాంకు బండి ఇది 1562వ సంవత్సరంలో చెరువు నిర్మాణం జరిగితే 1568వ సంవత్సరంలో కట్టిన రాతి గోడ ఇది. ఈ రాతి కట్టడం గోడ సుమారుగా ఇది హైదరాబాద్ ఇతల పక్క నుంచి మొదలుకుంటే కనుక సికింద్రాబాద్ వరకు చివరి వరకల్లా ఇదే రాతి కట్టడం గోడ ఉంటుంది. ఇది 90స్లో దీనికి పగుళ్ళు వచ్చి నీరు యువతలకి వచ్చినట్టుగా సీపేజ్ వాటర్ వచ్చింది. అప్పట్లో దానిపైన భయం ఆందోళన వ్యక్తమైంది. కానీ కొన్ని మరమ్మతులు చేసిన తర్వాత అది నిలబడగలిగింది. చెరువు కట్ట పైన నుంచి వాహనాలు వేల సంఖ్యలో వాహనాలు రోజు వెళ్తూ ఉంటాయి. చెరువు కట్ట కింది భాగం అంటే ట్యాంకు బండ్ నుంచి కూడా వందల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ వాహనాల తాకిడి వలన ఆ పైన కింద వాహనాలు వెళ్తుండడం కారణంగా బహుశా ఆ శబ్దం కారణంగా అదేవిధంగా లోడు వాహనాలు వెళ్తున్న కారణంగా ఆ గోడ అంటే ఈ గోడ మొత్తం కూడా దెబ్బతినే ప్రమాదం ఇప్పటికీ ఉంది. దీనిపైన కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కట్టమైసమ్మ దేవాలయం ఉంది. దీంతో పాటుగా వరుసగా ఈ చెరువు కట్ట పైన అంటే ఇక్కడున్న హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక సాంస్కృతిక జీవితం ఏ విధంగా ఉందనే దానికి కూడా ఈ చెరువు కట్ట ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో ఒక కట్టమైసమ్మ దేవాలయం ఇక్కడ ఉంది, కింద కూడా ఒక పోచమ్మ దేవాలయం, మరొక కట్టమైసమ్మ దేవాలయం ఉంది. వరుసగా 3-4 దేవాలయాలు ఈ కట్టను ఆనుకునే చెరువు కట్టను ఆనుకునే వరుసగా 3-4 దేవాలయాలు ఉన్నాయి. ఇది తెలంగాణ జీవితానికి తెలంగాణ జీవన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఈ చెరువు కట్ట దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఇక్కడున్న ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే కనుక దానికి ప్రత్యేకంగా ఉన్న ఒక కట్టమైసమ్మ దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ రద్దీ పెరుగుతున్న కొద్దీ, జనాభా పెరుగుతున్న కొద్దీ, వాహనాలు పెరుగుతున్న కొద్దీ
ఈ దేవాలయాలకు అదేవిధంగా కట్ట కూడా ప్రమాదం ఉంది. ట్యాంక్ బండ్ నిర్మాణానికి కూడా కొంత ప్రమాదం ఉందని ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. నిపుణుల నుంచి వస్తున్న సలహా ఏంటంటే ఈ రాతి కట్టడం కూడా బలంగా ఉండాలంటే కనుక పైనుంచి అదేవిధంగా కింద నుంచి వెళ్తున్న వాహనాలను కొంత రద్దీని తగ్గించాలి, భారీ వాహనాలు తగ్గించాలి. అదేవిధంగా దీనికి వెంటనే మరమ్మతులు చేయాలి, పగుళ్ళు వచ్చిన దగ్గర మరమ్మతులు చేయాలి. లేకుంటే కనుక ఒక 20 ఏళ్ల కింద జరిగిన అనుభవం, 20 ఏళ్ల కింద వచ్చిన ప్రమాదమే మరోసారి హుస్సేన్ సాగర్కి రావచ్చు అని ఒక భయం, ఒక ఆందోళన వ్యక్తమవుతున్నది. మీ పేరేం పేరు? రాజలింగం అండి, నా పేరు రాజు. ఇప్పుడు ఇది కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. డెవలప్మెంట్ అంటూ కేవలం పైన విగ్రహాలు పెట్టడమే జరుగుతుంది, కానీ దీని మీద అయితే లోడ్ పడుతుందో దానికి ఎట్లా రేపు ఒకరోజు మధ్యలో ఒక 10 years బ్యాక్ బ్రహ్మాండమైన వర్షం పడ్డప్పుడు ఈ కట్ట కూలుతుందనే భయం కూడా ఉండే ఇక్కడ జనాలందరికీ, ఈ చుట్టుపక్కల అందరి ప్రాంతానికి అంతా కూడా. ఇది రాను ఒకరోజు అట్లాంటివి కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అయినంత తొందరలో దీన్ని ఈ యొక్క ఎక్స్టెన్షన్ చేసైనా లేదా వాటర్ ఆ పక్కన ఉన్న దాన్ని స్ట్రాంగ్గా మంచిగా కన్స్ట్రక్షన్ అంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది లేకపోతే ఖచ్చితంగా ఇది ప్రమాదమే. ఈ వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత నిమజ్జనం చేసిన విగ్రహాలన్నింటినీ కూడా తొలగింపు కార్యక్రమం మన హెచ్ఎండిఏ తరఫున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. అది కూడా పూర్తిగా విజయవంతంగా విగ్రహాలన్నింటినీ కూడా తీసివేయటం జరిగింది. మళ్ళీ వినాయక నిమజ్జనం కంటే ముందు ఉన్న పూర్తి స్థాయికి హుస్సేన్ సాగర్ను తీసుకురావటం జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో దీనిపైన హుస్సేన్ సాగర్ దానికోసం ఇంకేమేం చేస్తున్నారు? హెచ్ఎండిఏ పరిధిలో హుస్సేన్ సాగర్లో అండి డ్రెడ్జింగ్ కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది గత సంవత్సరం నుంచి. దీంట్లో ఏదైతే సెడిమెంట్స్ అన్నీ కూడా లోపల పేరుకొని పోయినాయో ఆ సెడిమెంట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి వాటిని బయటకి పంప్ చేసి ఆ సెడిమెంట్ వేస్టేజ్ని అంతా కూడా మన గాజుల రామారం దగ్గర ఉన్న డంప్కి తరలించడం జరుగుతూ ఉంది. ఎంతవరకు మీరు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయగలిగారు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ డ్రెడ్జింగ్ కార్యక్రమం అనేది మౌత్ ఆఫ్ ద నాలాస్, అంటే ఏదైతే నాలాస్ హుస్సేన్ సాగర్లోకి వస్తున్నాయో ఆ నాలాస్ యొక్క మౌత్స్ దగ్గర మాత్రమే చేయటం జరిగింది. దానివల్ల మౌత్ మొత్తం కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. లేక్ మధ్యలో డ్రెడ్జింగ్ అనేది సాధ్యం కాదండి, అది ఓన్లీ మౌత్ క్లియరెన్స్ షోర్ ఏరియా వరకు చేయడం జరిగింది. దీన్ని మనం శుభ్రమైన వాటర్గా మార్చొచ్చా? తప్పకుండా మార్చొచ్చండి. మనము పబ్లిక్ లోపల అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకొని వస్తున్నాము బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ తరఫు నుంచి. దాదాపు ఇప్పుడు గణేష్ ఉత్సవాలప్పుడు కూడా క్లే గణేష ప్రమోషన్ కోసం చాలా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ప్రజల లోపల అవేర్నెస్ కూడా చాలా వచ్చింది. చాలా వరకు క్లే గణేష్ అనే యూజ్ చేశారు ఇళ్లల్లో. ఇట్లా ప్రభుత్వము ప్రజలు అందరి సహకారంతో మనకు పూర్తి స్థాయి హుస్సేన్ సాగర్ని మనం ఫ్యూచర్లో చూడవచ్చు. ఇప్పుడు మన పండగలన్నీ కూడా వ్యాపారం అయిపోయినాయండి. ఆ వ్యాపారము రాజకీయంగా అయిపోయి వాళ్లకు పర్యావరణం అంటే అందులో ముఖ్యంగా ఈ నీటి వనరులు అంటే పట్టకుండా అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, కానీ దాన్ని ఆఫ్ చేసి దాంట్లో కాలుష్యం నుంచి దాన్ని బూడికల నుంచి ఆఫ్ చేయాలని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళారు. 1960 వచ్చేసరికి మనకు పరిశ్రమలు కూడా వచ్చినాయి. ఆ పరిశ్రమలు రావడంతో ఆ వ్యర్థాలంతా అప్పుడు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సో అన్ట్రీటెడ్ వేస్ట్ అంతా డంప్ చేసేవాళ్ళు. ఇదంతా వాళ్ళే మూసిలేకపోయేది. సో ఈ 1960 వరకు తర్వాత ఇంకా ఆ నీళ్ళు ఏంటికి పనికి రాకుండా అయిపోయినాయి. దాని ఒరిజినల్ విస్తీర్ణము వాళ్ళ యాక్చువల్ ప్లాన్ ప్రకారం 5,000 ఎకరాలు. ఇప్పుడు 2000లో అదే 1,400 చిల్లర ఎకరాలు ఉన్నది. ఇప్పుడు అది మనకు 800 ఎకరాలకు పడిపోయింది. అంటే ఎంక్రోచ్మెంట్లు అన్ని రకాలుగా అయిపోయినాయి. అన్ని రకాలుగా అయిపోయి దాంతో కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఆ లోతు 34 అడుగులు చిల్లర ఉండేది, ఇప్పుడు దాంట్లో సగానికి పడిపోయింది. మీకు చూస్తున్నారు ఆ ట్యాంక్ బండ్ సైడు వేసిన విగ్రహాలన్నీ ఇన్నేళ్ళ నుంచి అవి అట్లే ఉన్నాయి. దాన్ని తీయడానికి రాదు, ఎందుకంటే అది ఎంత డీప్. ఆ డీప్ నుంచి తీయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకు లేవు. వాళ్ళ ఆ పక్కన వేసిన పెద్ద విగ్రహాలు మాత్రమే తీసేస్తారు. సో దీనివల్ల సంవత్సరానికి కూడుకుంటా పోతూనే ఉంది. ఇవి మేము కొన్ని సొల్యూషన్స్ చెప్పాం. ఒకటి ఏంటంటే అప్పుడు ఒక సింగిల్ జడ్జిని అపాయింట్ చేసినప్పుడు దీని మీద ఆయన చెప్పాడు, 3 అడుగుల విగ్రహాలు వాడండి, దానికి
వలన పెద్ద నష్టం ఉండదు అని కింద చెప్పారు. దానికి కావాలంటే మనకు పక్కన ఒక చిన్న ట్యాంక్ కట్టుకొని మంచినీళ్ళు పోసుకొని ఈ చిన్న విగ్రహాలను దాంట్లో ఇమర్షన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఏది పొల్యూషన్ ప్రాబ్లము, స్టోరేజ్ కెపాసిటీ తగ్గే ప్రాబ్లం రెండు తగ్గుతాయి. తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్కి వచ్చేసరికి మనం కొన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు వచ్చినప్పటికీ వాళ్ళు పార్షియలీ ట్రీటెడ్ అంతా మళ్ళీ పోస్తున్నారు. ఇప్పుడు మనకు ఇంకొకటి కూడా వచ్చింది, నక్కవాగులో పోసే పటాన్చెరు ఇండస్ట్రియల్ వ్యర్థాలు కూడా ఇప్పుడు మూసిలేకే వచ్చేస్తున్నాయి, అంటే దీంట్లోనే కలుస్తున్నాయి. ఈ రెండు ఇంక్రీజ్ అయిపోయినాయి అన్నమాట. మనం దాన్ని ముందు ఈ దీంట్లోకి రాకుండా అరికట్టాలి. అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ ఏదైనా కూడా ఎక్కడ జనరేట్ అవుతుందో అక్కడనే లోకల్గా ట్రీట్ చేసుకొని వాడుకోవాలి. దాన్ని ఈ వాటర్ బాడీస్లోకి రాకుండా చూడాలి, అది ముఖ్యం. తర్వాత డొమెస్టిక్ సివేజ్ కూడా మనకు ఇప్పుడు మనం వాడే వాటర్లో 75 నుంచి 80% వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ వాటర్ను మనం లోకల్గా ట్రీట్ చేసుకొని, అంటే ఎస్టీపీలో సివేజ్ ట్రీట్మెంట్ వాటర్ ఒకేసారి కాన్సన్ట్రేట్ చేసినందువల్ల ఉపయోగం లేదు. చేసుకొని ఎక్కడిదక్కడనే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్కు వీటన్నిటికి వాడుకోవచ్చు. దానివల్ల ఈ హుస్సేన్ సాగర్ లేక్ వచ్చేది, తర్వాత మూసీలోకి పోయేది తగ్గిపోతుంది, బాగుపడుతుంది. అలాంటివి చేసుకుంటూ వస్తే, లేకుండా ఊరికి ఏదో ఎక్కడో ఒక పెద్ద పెడతాము దానివల్ల అంటే వరగదు. ఇప్పుడు మీకు తెలుసు, దుర్గం చెరువు దగ్గర ఒక ఎస్టీపీ కట్టారు. దాన్ని కట్టిన వరకు బాగానే ఉన్నారు, ఎందుకంటే అందరూ పంచుకున్నారు కాబట్టి. అది అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటే చేయరు. సో వేస్ట్ అంతా దాంట్లోకి వస్తుంది. అంటే నీవు ఆడ పెట్టినా కూడా పని చేయటం లేదు, పెట్టడమే కాదు ముఖ్యం, దాన్ని ఆపరేట్ చేయాలా. ఆపరేట్ చేసి ఆ వాటర్ను కూడా వాడుకోవాలా. దానివల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇన్ని మంచివి ఉన్నా కూడా మన వాళ్ళకు, గవర్నమెంట్కు కానీ నాయకులకు కానీ, అది వీళ్ళకు బ్యూరోక్రాట్స్ కానీ, ఇంకో దాని మీద స్వార్థంతో ఉండే వాళ్లకు ఆదాయ వనరులు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివి పట్టించుకోరు. హజరత్ హుస్సేన్ షా వాళ్ళ పేరు మీద నిర్మించబడిన హుస్సేన్ సాగర్ ఇది గతాన్ని వర్తమానాన్ని చూసినాం. భవిష్యత్తులో అంటే సరిగ్గా 10 ఏళ్ల కాలంలో కనుక దీన్ని పట్టించుకోకపోతే కనుక, ఇందులో చెత్తను కానీ ఆక్రమణ లేకపోతే కనుక 10 ఏళ్ల కాలంలో హుస్సేన్ సాగర్ ఇవాళ చూస్తున్నట్టుగా ఉండనే ఉండదు. కొంతలో కొంత శ్రద్ధ తీసుకున్నా సరే ఈ మాత్రం ఉన్న హుస్సేన్ సాగర్ అయినా సరే భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంది.